నేను మీ శ్రీకాంత్. తమలపాకు మొక్క, బీటల్ లీఫ్ ప్లాంట్, దీని శాస్త్రీయ నామం పైపర్ బెటిల్. ఇది మన భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన మొక్క, ముఖ్యంగా పాన్లో ఉపయోగించే ఆకుల కోసం పెంచుతారు. తమలపాకు మొక్క, పాన్ పాకు మొక్క వివరణ, బీటల్ లీఫ్ ప్లాంట్. తెలుగు పేరు, తమలపాకు, వీలిదాకపాకు. ఇంగ్లీషు పేరు, బీటల్ లీఫ్ ప్లాంట్. శాస్త్రీయ నామం, పైపర్ బెటిల్. కుటుంబం, పైపరేసియాయి. స్థానిక పేర్లు, తాంబూలం, సంస్కృతం, పాన్, హిందీ, వేట్రిలై, తమిళం, వీలదలే, కన్నడ. మూలదేశం, దక్షిణ మరియు దక్షిణాయాసియా. మొక్క లక్షణాలు. ఇది ఒక చిగురు మొక్క, అంటే క్రీపర్, సాధారణంగా కొండలపై లేదా మద్దతుతో పెరుగుతుంది. ఆకులు గుండె ఆకారంలో, మెరుస్తూ, గాఢ హరిత రంగులో ఉంటాయి. ఈ మొక్క తద్వారా పెరిగే మడమల, నోడ్స్ వద్ద నుండి మొలిచే చిగుర్లతో ప్రాపగాతియోన్, తలింపు, జరుగుతుంది. వాడుకలు. పానంలో, గడపల మేళవింపుగా వాడతారు, చుని, జీడి, పొగాకు వంటివి ఉంచి చప్పరిస్తారు. ఆయుర్వేదంలో, ఆకులు జీర్ణ సమస్యలకు మంచివిగా పరిగణించబడతాయి. చల్లదనాన్ని తొలగించే లక్షణం ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. చర్మ వ్యాధులు, ఆకుల నూనె లేదా రసాన్ని కొన్నిసార్లు ఉపచారంగా ఉపయోగిస్తారు. పెంపకం వివరాలు, కల్టివేషన్ డీటెయిల్స్. వాతావరణం. ఉష్ణోగ్రత 20°C, 35°C. తేమతో కూడిన వాతావరణం అవసరం. నీరు నిలువకుండా పోయే నేల అవసరం. అధిక ఎండ కాకుండా, అర్ధఛాయ ప్రాంతం కావాలి. నేల. గోమట్టి నేలలు, లోమీ సాయిల్స్ అనుకూలం. pH స్థాయి 5.5, 7.0. నాటి విధానం. పునరుత్పత్తి. కాండాల ద్వారా సులభంగా నాటి పెంచవచ్చు. కాండాల ద్వారా, స్టెమ్ కటింగ్స్ నాటతారు. 2 నుండి 3 మడమలతో ఉన్న కాండాలను తడి మట్టిలో నాటాలి. పెరుగుదల కోసం ట్రెల్లిస్ లేదా మద్దతు కడ్డీలు అవసరం. పత్రోత్పత్తి. పత్రోత్పత్తి ప్రారంభం, 4 నుండి 6 నెలలలో. ఆకుల వేట, నియమితంగా ప్రతి 15 నుండి 30 రోజులకు. మొక్క జీవితకాలం, 5 నుండి 6 సంవత్సరాలు. వ్యాధులు మరియు నివారణ. తేమ కారణంగా ఫంగస్, తుప్పు వ్యాధులు వచ్చే అవకాశం. నివారణకు, కార్బెండాజిమ్ వంటి ఫంగిసైడ్లు వాడాలి. ఆకుల నాణ్యతను కాపాడాలి, మచ్చలు ఉంటే ధర తగ్గుతుంది. జాగ్రత్తలు. చల్లదనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తేమతో కూడిన రోగాలు వచ్చే అవకాశం ఉంది. తుప్పు, ఫంగస్. బాగా శుభ్రంగా ఉంచాలి, లేకపోతే ఆకులు తొందరగా పాడవుతాయి. సంస్కృతం మరియు పౌరాణిక ప్రస్తావన. తమలపాకును, తాంబూలం అని సంస్కృతంలో పిలుస్తారు. పురాణాలలో తాంబూలదానం ఒక శ్రేష్టమైన దానం అని చెబుతారు. ఇది గౌరవార్థంగా అతిథులకు సమర్పిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.